హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శారద అయితే తన భర్త కనిపించడం లేదని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇంతలో గణ వచ్చి, ఏంటమ్మా ఎందుకు కంగారు పడుతున్నావు అంటే, మీ నాన్న కనిపించడం లేదురా అని అంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాన్న నడవలేడు కదా, నాన్న కనిపించకపోవడం ఏంటి? నాన్న ఎక్కడికి వెళ్ళలేడు కదా, నువ్వు సరిగ్గా చూసావా అని అడుగుతాడు. నేను మొత్తం ఇల్లంతా చూశాను, మీ నాన్న ఎక్కడా కనిపించలేదు అని చెబుతుంది. ఆ పని మనిషి వచ్చిందా అని ఘన అడుగుతాడు. వచ్చిందిరా, ఇందాక నుంచి దాన్నే పిలుస్తున్నాను, అది కూడా కనిపించడం లేదు అని ఇక శారద అంటుంటే, అప్పుడే ఇక ఇందిర అయితే తన భర్తను తీసుకుని ఇంటికి వస్తుంది. ఇక పక్కనే సుధా ఉంటాడు. హాస్పిటల్ ఫైల్ పట్టుకుని ఉంటాడు. ఇక ఘన అయితే, ఏంటి సుధా, మా నాన్నను ఎక్కడికి తీసుకువెళ్ళారు అని అంటే, ఇక ఇందిర హాస్పిటల్కి బాబు అని అంటుంది. ఘన, ఏ సుధా నీకు బుద్ధుందా? మేము మా నాన్న కోసం ఇంత టెన్షన్ పడుతున్నాము, నువ్వెందుకు హాస్పిటల్కి తీసుకువెళ్ళావు అని అడిగితే, నేను కాదు సార్, నేనేమీ హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు. ఇదిగో ఇక్కడే గుమ్మంలో ఈవిడ ఈ ఫైల్ పట్టుకోమని చెప్పింది, అందుకే నేను పట్టుకున్నాను, నాకు దీనికి ఏ సంబంధం లేదు అంటూ ఇక తన చేతిలో ఉన్న ఆ ఫైలు ఇందిరకిచ్చి, ఇదిగో అమ్మా అని చెబుతాడు. ఇక ఘన అయితే, ఏంటి పని మనిషివి, నువ్వు పని మనిషిలాగా ఉండాలి కానీ ఎందుకు మా నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళావు అని చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక ఇందిర అయితే తడబడుతూ ఏదోటి చెప్పబోతుంటే, ఇక అమ్మ ఇలాంటి పని మనిషి మనకు వద్దు, ఇప్పుడే దీన్ని బయటకు గెంటేస్తాను అని ఇక ఇందిరానైతే చేపట్టుకుని బయటకు గెంటేస్తుంటాడు. అప్పుడే ఇక ప్రేరణ అక్కడికి వస్తుంది. ఇందిర పడిపోబోతుంటే అమ్మా అంటూ ఇక ప్రేరణ అయితే వాళ్ళ అమ్మను పట్టుకుంటుంది. ఘన అయితే ప్రేరణ అమ్మ అనగానే, ఏంటి తను మీ అమ్మ అని అడుగుతాడు. సుధ అయితే చాలా టెన్షన్ పడిపోతాడు. అయిపోయింది, ఈ రోజుతో ఇక నా పని అయిపోయింది. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళన్న నిజం ఈ ఘనాగాడికి తెలిసిపోయింది అని అనుకుంటాడు. ఇక ప్రేరణ, ఏంటి నీకులాగా నాకు బుద్ధి లేదనుకున్నావా? నాకు మా అమ్మ సంస్కారం నేర్పింది. వయసులో పెద్దావిడ అలా పడిపోబోతుంటే అమ్మ వయసు ఉంది గనక అమ్మ అని పిలిచాను. అయినా నీ ప్రతాపం పని మనిషి మీద ఏంటి అని అడుగుతుంది. నువ్వు మాట్లాడకు అని ఘన ప్రేరణ అంటాడు. ఇక శారద అయితే, ఏంటి గంగా నువ్వు చేసింది? మాకు తెలియకుండా నువ్వు ఎందుకు హాస్పిటల్కి తీసుకువెళ్ళావు? ఇంతలో ప్రేరణ, నేను చెప్తేనే మా నాన్నను ఆవిడ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అని అంటే, నువ్వెవరే చెప్పడానికి అని ఘన అంటాడు. నేను రాజశేఖరం గారి కూతుర్ని. మా నాన్న ఆరోగ్యం చూసుకోవాలి కదా, అందుకనే పని మనిషితో చెప్పి మా నాన్నను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అని అంటుంది. ఇక నీ గొడవ పక్కన పెట్టు. ఏయ్, నువ్వు ఇక నుంచి పనిలోకి రావాల్సిన అవసరం లేదు. నువ్వు మా మాట కాదని బయట వాళ్లకు నువ్వు పని చేస్తున్నావు. ఇక నువ్వు అవసరం లేదు అంటే ఇక ఇందిర అయితే, అమ్మ మీరు ఇప్పుడు నన్ను నిర్దాక్షిణ్యంగా పనిలోంచి తీసేస్తే నేనేమైపోవాలమ్మా, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా చేయను అని అంటుంటే, లేదు వెళ్ళిపో అని ఇక ఘన చెప్తాడు. ఇక ప్రేరణ, సరే అమ్మా, ఇక నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని అంటుంది. నీవు ఇక్కడే పని చేయాలా ఏంటి? వెళ్ళు, బయటకు వెళ్ళి ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని అంటుంది. నీవు బయటకు వెళ్ళాక ఇక్కడ విషయాలన్నీ బయట చెప్తావు కదా అని అంటుంది. లేదమ్మా అని అంటే, లేదు, పనివాళ్ళు ఇంట్లో విషయాలన్నీ బయట చెప్తారు. సరే, నువ్వు ఇక్కడ పనిలో అవసరం లేదంటున్నారు కదా, వెళ్ళిపో అని అంటే, ఇక శారద అయితే, వద్దొద్దు గంగా, నువ్వు ఆయన్ని తీసుకు లోపలికి వెళ్ళు అని అంటే, ఘన ఏంటమ్మా అని అంటే, నువ్వేమీ మాట్లాడకు, ఇప్పుడు ఇది బయటకు వెళ్ళిందంటే ఇప్పటి వరకు మన విషయాలు మన నాలుగు గోడల మధ్య ఉన్నాయి, ఇప్పుడు ఈ పని మనిషి ద్వారా బయటకు వెళ్ళిపోతాయి, అందుకనే ఇప్పుడు ఈ పని మనిషిని బయటకు పంపించొద్దు అని ఘనాకు అడ్డు చెప్తుంది. ఘన కూడా శారద చెప్పడంతో ఇక ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఘన, నీకు ఎంత ధైర్యం, నువ్వు ఇంకొకసారి మా ఇంటికి వచ్చావంటే ఊరుకోనని ప్రేరణకు
గట్టిగా వార్నింగ్ ఇస్తుంటే ప్రేరణ, నేను మా నాన్నను చూసుకోవడానికి ఎప్పుడైనా వస్తాను. మా నాన్నను ఎప్పుడైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయిస్తాను. చెప్పడానికి నువ్వెవరు? నువ్వు అడ్డుకునేలా ఉంటే బయటికి రా, మనం తేల్చుకుందాం అని అంటుంది. మరోవైపు సిద్ధు టీవీ చూస్తూ ఉంటాడు. ఇక తన ఫ్రెండ్ కుమార్ అయితే, నువ్వు ఇక్కడికి వచ్చాక చాలా ఆనందంగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని కుమార్ అంటాడు. ఇక మన రూమ్కి రావా అని కుమార్ అడిగితే, లేదురా, నేను ఇక్కడే ఉంటాను, అమ్మను దగ్గరుండి చూసుకుంటాను అని అంటే, నీకేంట్రా బాబు, నువ్వు మీ అమ్మ చేతి వంట తిని బాగానే ఉన్నావు, కానీ నేను అంటే నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళిపోరా అని అంటాడు. ఇంతలో అక్కడికి సాహితి వస్తుంది. సాహితి వచ్చి, అన్నయ్య, నువ్వు ఇంత సడన్గా ఇంటికి రావడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది. ఇంతలో అటుగా వెళ్తున్న విజయానందన్ సాహితి సిద్ధు మాటలు చాటుగా వింటూ ఉంటాడు.